యుద్ధ ట్యాంకర్లో ఈరోజు చెత్తలున్న పరిస్థితి వచ్చేది దాన్ని మూసేసిన అధ్యక్ష. అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు 700 మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని కూడా మీకు చెప్తా అధ్యక్ష. ఇగో ఈ పిల్లలందరూ ఇది తమరికి మీ ద్వారా మాకు పంపిద్దాం గవర్నమెంట్కు. ఇమ్మీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదే ఆ భారత సైన్యం ఇచ్చిన యుద్ధ ట్యాంకులకు తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తున్నాను, సంతోషం. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. 600 విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు, కలుషితం ఆహారం అన్నారు. మరి యంగ్ ఇండియా దాంట్లో 2500 మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి? మరి స్టాఫ్ను పెంచుతారా? మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా? గురుకులాలు ఉండగా తీసేస్తారా? ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. గురుకులాలు అన్నీ తీసేసి యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా? అది విధంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియాని పెట్టుకొని మీ స్కిల్స్, కానీ గురుకులాలు మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకో ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష. జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు? ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు? అది ప్రభుత్వం చెప్పాలి. ఇమీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగిత్యాలలో కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. విప్పు గారి తర్వాత ఆన్సర్ చేయండి అందరూ. అధ్యక్ష, జనరల్గా సెకండ్ సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ పిలుస్తారు అధ్యక్ష. కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ రావద్దు, ఒక తల్లులే రావాలి, తండ్రులు రావద్దు. ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష? ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఈజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి, బాధలని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేము అన్నీ మూసేసినాము, ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు, అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినామని చెప్పి ఓకే ఓపెన్ చేసిర్రు, కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి. ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి అధ్యక్ష. మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆశగా భావించుకున్నాం అధ్యక్ష. మేము ఎట్లా మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకొడి ఐ మెన్షనింగ్ నేమ్స్ మేడం. కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్న్ అయినాయి అధ్యక్ష, 2 చేతులు బర్న్ అయినాయి. మేము గవర్నమెంట్ స్కూల్కి పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు అధ్యక్ష. మీరు ఈరోజు ఏమేస్తుండ్రు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడల అధ్యక్ష